నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP అంటే క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అవును. సో అయితే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, సేవింగ్స్ గురించి చెప్పండి. అండ్ కొంతమంది బయట కూడా అనుకుంటూ ఉంటారు, సేవింగ్స్ చేద్దాం అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు అది పోస్ట్ పోన్ అయిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదని. సో దీని గురించి మీరేం చెప్తారు? ఇది నాకు కూడా కొన్ని కాల్స్ వచ్చాయండి. సేవ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ సేవ్ చేయలేకపోతున్నాను, అండ్ ఎంత సేవ్ చేయాలి, రకరకాల క్వశ్చన్స్. కొందరేమో అసలు సేవ్ చేయడానికి ఛాన్స్ ఉండట్లేదు, మంత్లో ఇన్కమ్ రాగానే ఎక్స్పెన్సెస్లో అన్నీ వెళ్ళిపోతుంది. సో అసలు ఎంత సేవ్ చేద్దామన్న ఛాన్స్ లేదని ఒకరు, ఎంత సేవ్ చేయాలి, సపోజ్ సఫిషియంట్ ఇన్కమ్ ఉంది అని అనుకుంటే ఎంత సేవ్ చేయాలి అని ఇంకొకరు. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే దీనికి మనకు ఫైనాన్స్లో, పర్సనల్ ఫైనాన్స్లో థంబ్ రూల్స్ అంటామండి. థంబ్ రూల్స్ అంటే ఏంటంటే అదొక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫ్రేమ్ చేసిన ఒక రూల్. ప్రాబ్లీ పర్సన్ టు పర్సన్ కొంచెం తేడా ఉంటుంది, బట్ బేసిక్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఈ థంబ్ రూల్స్ని ఫాలో చేస్తే అట్లీస్ట్ ఒక ట్రాక్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. సో అలా థంబ్ రూల్స్లో చూసుకుంటే వీ హ్యావ్ మెనీ పర్సనల్ ఫైనాన్స్ థంబ్ రూల్స్. చెప్పండి. మనీ సేవింగ్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, రిటర్న్స్ గురించి, మనీ ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది, ఎన్ని ఇయర్స్లో ట్రిపుల్ అవుతుంది, ఎన్ని ఇయర్స్లో 4 times అవుతుంది, ఇలాంటి గురించి ఇలా వేరియస్ థంబ్ రూల్స్ ఉన్నాయి. థంబ్ రూల్స్ ఏంటంటే మనము ఫిక్స్డ్గా దాన్ని తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా బేసిక్గా మనం ఏమంటాము, ఒక డే ప్రొడక్టివ్ ఉండాలంటే ఏంటి, మార్నింగ్ లేవాలి అంటాం. అంటే మార్నింగ్ ఎప్పుడు లేస్తే డే ప్రొడక్టివ్గా ఉంటుంది అంటే జనరల్గా కొంతమంది 5 అంటారు, కొంతమంది 6 అంటారు. ఆర్ మన ఎఫెక్టివ్నెస్ అనేది మార్నింగ్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుందా. సో ఇలాంటి వాటికి జనరల్ థంబ్ రూల్స్ ఉన్నాయి. అలాగే పర్సనల్ ఫైనాన్స్లో కూడా వీ హ్యావ్ థంబ్ రూల్స్. సో బేసిక్ థంబ్ రూల్ అంటే ఫస్ట్ థంబ్ రూల్ ఒకరు ఫాలో కావాలి అనడానికి బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే 50-30-20 రూల్. 50-30-20 రైట్. ఓకే. 50-30-20 అంటే మన శాలరీని ఒక 100 అనుకుంటే దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ 50-30-20. 50 అనేది ఏంటి, ఈ 50% అనేది మన బేసిక్ నీడ్స్. ఓకే. అంటే అందులోకి ఏమేమి వస్తాయి అంటే హౌస్ రెంట్ అనుకోండి, మన గ్రాసరీస్ అనుకోండి, సర్టన్ బిల్స్ అంటే ఇంటర్నెట్ బిల్ అనుకోండి, మొబైల్ బిల్ అనుకోండి, ఇలాంటివి, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, పిల్లల ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ బేసిక్ నీడ్స్. అంటే మనకు ఆ పర్టికులర్ మంత్లో రిక్వైర్ అయ్యేవి. సో ఈ బేసిక్ నీడ్స్ 50% ఉండాలి. అంటే నాకు ఒక 100 రూపీస్ వస్తే 50% షుడ్ బి ది బేసిక్ నీడ్స్. మిగతా 30 వాంట్స్కి. వాంట్స్ అంటే సే నేను ఒక మొబైల్ కొంటున్నాను, ఆర్ సినిమాకి వెళ్ళాలి, హోటల్స్కి వెళ్ళాలి, ఇలా వాటికి ఒక 30% మ్యాక్సిమం పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. అండ్ 20 కమ్స్ టు సేవింగ్స్. ఆ 20%ని సేవింగ్స్కి పెట్టాలి. అంటే చాలామంది ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ రూల్. ఇది బేసిక్ అండి. మనము ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఏ అనుకోండి, మన ఆల్ఫాబెట్స్ A to Z లో A ఈజ్ ది ఫస్ట్ లెటర్. సో దిస్ ఈజ్ A ఆఫ్ ది థంబ్ రూల్స్. 50-30-20. ఎందుకు మనకు మిగలట్లేదు అనంటే ఈ 50-30 మన కంట్రోల్లో లేదు. 50-30 ఈ 50-30 50 కంటే ఎక్కువ 30. ఈ 30 ఉంది చూడండి, 50-30-20లో 30 ఫర్ వాంట్స్. అది మన కంట్రోల్లో ఉండట్లేదు. అది మన కంట్రోల్లో ఉండాలి అంటే వీ నీడ్ టు ప్రిపేర్ ఏ బడ్జెట్. మనకు ఎవ్రీ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ వస్తుంది. ఎందుకు బడ్జెట్? సో ఆ బడ్జెట్ ప్రిపేర్ చేస్తేనే మేబీ ప్రాబబ్లీ 100% అచీవ్ అవ్వకపోవచ్చు. బట్ ఇఫ్ దట్ బడ్జెట్ ఈజ్ ఇన్ ప్రాపర్ ప్లేస్, మనం మెల్లిమెల్లిగా వీల్ ట్రై టు అచీవ్ దట్. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అని అంటే 100 రూపీస్ మీ ఇన్కమ్ అనుకుంటే యూ ప్రిపేర్ దీస్ బడ్జెట్స్. మీ నీడ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సెకండ్, వాంట్స్కి
30%. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే 50-30-20 రూల్లో ఈ 20ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 20ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఏం చేయండి అంటే ఒక 20 రూపీస్ని తీసి, సపోజ్ మీరు ఇఫ్ యు ఆర్ ఆపరేటింగ్ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే ఆపరేట్ చేస్తున్నామని అనుకుంటే గనక వాట్ యు డూ ఇస్, ఇవాళ రేపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. ఇఫ్ యూ హ్యావ్ వన్ బ్యాంక్ అకౌంట్ యూ ఓపెన్ అనదర్ బ్యాంక్ అకౌంట్. మనకు అందులో మినిమం బ్యాలెన్స్ పెడితే ఇట్ విల్ కంటిన్యూ. మంత్లో శాలరీ రాగానే వాట్ యు డూ ఈస్ ఆ శాలరీలో 20% తీసి ఆ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకొక దానికి ఫస్ట్ థింగ్ ఏదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేయమంటున్నాను సేవింగ్స్ పర్పస్ కోసము ఫస్ట్ దానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎందులో చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది సెకండ్ థాట్, సెకండరీ థింగ్ అది. ఫస్ట్ మై అడ్వైజ్ ఈస్ యూ క్రియేట్ ఎ బ్యాంక్ అకౌంట్, అనదర్ బ్యాంక్ అకౌంట్ అండ్ యూ ట్రాన్స్ఫర్ ఆ 20% అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. మీ ఇన్కమ్ 10,000 శాలరీ ఉన్నా 22,000 ట్రాన్స్ఫర్ చేయండి. 50,000 శాలరీ ఉంటే 20% ఎంత, 10,000 ట్రాన్స్ఫర్ చేయండి. ₹1,00,000 ఉంటే ట్రాన్స్ఫర్ 20,000. ఇది ఫస్ట్ ఒక 3 to 6 months మీరు ట్రాన్స్ఫర్ చేయండి. వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్, ఈ వీడియో చూస్తున్న ఏ వ్యూవర్ అయినా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 to 1,00,000 ఆల్సో యూ ట్రాన్స్ఫర్. అంటే మీరు ఫ్రెషర్స్, మీరు ఇంతవరకు ఇన్వెస్ట్ చేయలేదు, మీకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు, అలాంటి వాళ్ళకు ఈ ఆన్సర్. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, అమౌంట్ రాగానే 20% అందులో ట్రాన్స్ఫర్ చేయండి. ఈ 3 to 6 months అయ్యాక యూ విల్ హ్యావ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఇన్ దట్ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్. ఇంకా మీరు అది టచ్ చేయొద్దు, మీరు ఆ అమౌంట్ని ఇంకా టచ్ చేయొద్దు, మీరు ట్రాన్స్ఫర్ చేసి వదిలేయండి. యూ రిమైన్ కామ్ ఫర్ 3 to 6 months. అప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే ఈ 3 to 6 monthsలో మనం ప్రతి నెల ఆ 20% పక్కకు పెట్టినామంటే, ఒక 3 to 6 months పెట్టినామంటే వీ హ్యావ్ అడ్జస్టెడ్ అవర్ సెల్ఫ్స్ విత్ ఇన్ దట్ 80%. 3 to 6 months మనము రెగ్యులర్గా వీ హ్యావ్ లెడ్ అవర్ లైఫ్. అంటే నీడ్స్ అనుకోండి, వాంట్స్ అనుకోండి, హోటల్, మూవీ, మన బేసిక్ నీడ్స్ అన్నీ 80%తో మీరు చేశారు. దట్ బ్రింగ్స్ యూ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే అప్పుడు మీరు యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అప్పుడు ఒక గోల్ సెట్ చేసుకోవడము, ఆ గోల్కి ఎంత, అదంతా సెకండ్ స్టెప్. బట్ ఈ వీడియో మటుకు ఇక్కడి వరకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ చేయండి. 3 to 6 months తర్వాత అప్పుడు ఆ పాయింట్కి రండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. లేదు, మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఒకవేళ సపోజ్ వేరే అకౌంట్ లేకుండా నేను పక్కన పెడుతున్నాను, జస్ట్ అందులోనే ఉంటుంది, నేను టచ్ చేయను అని అంటారు చూడండి, దాచిపెట్టుకోవడం ఉంటాం కదా, అది చేయకండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. మీరు అందులోనే ఉంటుంది 20% నేను టచ్ చేయను అంటే ఏదో ఒక రోజు టచ్ చేయాల్సి వస్తుంది, కనిపిస్తుంటుంది. మనకు కనిపించినప్పుడు ఏవో కోరికలు వస్తుంటాయి. సరే ఈ ఒక్కసారి తీద్దాంలే, ఒక 5-20% అయినాయి అనుకోండి, ఒకటే 20% తీద్దాంలే, ఇలా డిఫరెంట్ కోరికలు వస్తాయి. సో అది ఏమీ చేయకండి, రైట్ పక్కన పెట్టి పెట్టాలి. రైట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ 20% ఒక 3 to 6 months వేసాక మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చేయలేకపోతున్నాను అనే క్వశ్చన్ రాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ క్వశ్చన్ కోసం అప్పుడు ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి అని. సో ఫస్ట్ ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ అదర్ థింగ్స్. ఇన్వెస్టింగ్. ఎస్ ఇది 50-30-20 బేసిక్ రూల్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్స్ అండి, బేసిక్ రూల్. దీని తర్వాతే అన్నీ వస్తాయి. ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయండి.